జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ గెలుపు ఎప్పుడో ఖరారైందన్నారు ఆ పార్టీ నేతలు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నాయకుల ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై అటు ఢిల్లీ ఇటు హైదరాబాద్ లో ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు నేతలు. బైపోల్ గెలుపు కోసం కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందన్నారు నేతలు. చెవెళ్ల బస్ ప్రమాద మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు గులాబీ నేతలు. జూబ్లీ ప్రజలు ఆత్మసాక్షిగా ఓటేయాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. వికాసానికి విధ్వంసానికి మధ్య ఫైట్ జరుగుతుందన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయని సర్కార్కు బుద్ధి చెప్పాలన్నారు. ఓట్ల కోసం మహిళలను రాజకీయాల్లోకి లాగుతున్నారని మండిపడ్డారు హరీష్ రావు. ఇవాళ బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే. దాదాపు 25,000 ఓట్లు కొత్తగా నమోదైనాయి. ఇంట్లో డూప్లికేట్ ఓట్లున్నాయి, వాళ్ళు అక్కడ ఉండడం లేదు, దొంగ ఓట్లున్నాయి, ఓట్ చోరీ జరుగుతుందని బీఆర్ఎస్ ఫిర్యాదు చేస్తే కిషన్ రెడ్డికి పట్టది, బీజేపీ ప్రశ్నించది, బీజేపీ దాని మీద ఎంక్వైరీ వేయదు. మీ చేతులు అధికారం ఉన్నా మీరు పట్టించుకోరు. మరి రాహుల్ గాంధీ కూడా దేశమంతా బీహార్లో పోయి ఓట్ చోరీ అంటాడు. తెలంగాణ ఓట్ చోరీ గురించి రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. రోడ్డు బాగాలేకపోవటం వల్లే చేవెళ్లలో బస్సు ప్రమాదం జరిగిందన్నారు జాగృతి అధ్యక్షురాలు కవిత. ఇది ప్రభుత్వ తప్పిదమేనని చెప్పారు. ఇప్పటికీ బీజాపూర్ హైదరాబాద్ హైవేపై వందలాది ప్రమాదాలు జరిగాయన్నారు. ప్రమాదానికి ప్రభుత్వం ప్రత్యేక బాధ్యత తీసుకుని మృతుల కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. చేవెళ్ల బస్సు ప్రమాదంలో గాయపడిన వారిని పీఎంఆర్ హాస్పిటల్లో పరామర్శించారు కవిత. 19 మంది ప్రాణాలు పోయినాయి కాబట్టి ప్రభుత్వం బాధ్యత వహించి కనీసం చనిపోయినటువంటి వారికి ఒక్కొక్కరికి ₹1 కోటి ఇవ్వాలి. అది వారి ప్రాథమిక బాధ్యత. మీ అందరికీ ఇక్కడ ఉండే రిపోర్టర్స్కి, చేవెళ్ల ప్రాంత వాసులందరూ కూడా తెలుసు, ఈ హైవే మీద గత కొన్ని ఏళ్లుగా ఒక 300 పైచిలకు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రతిసారి ప్రాణాలు కోల్పోతుంది, ప్రతిసారి మనం అక్కడ పోయి ధర్నా చేస్తాము. తర్వాత ఏ గవర్నమెంట్ అన్నది కాదు, బీఆర్ఎస్లో అదే జరిగింది, కాంగ్రెస్లో అదే జరుగుతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి, మంత్రులు ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతున్నారన్నారు బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందన్నారు. కేంద్ర బలగాల పర్యవేక్షణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు నిర్వహించాలన్నారు. మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నందున మహిళా అధికారులను నియమించాలని కోరాలన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ తీరుపై ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు గులాబీ నేతలు. మన రాష్ట్రంలో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు ఆ నియోజకవర్గం ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోతున్నామనే భయంతో మరి అక్కడ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న విషయాన్ని చాలా స్పష్టంగా గత వారం రోజుల నుంచి ప్రభుత్వం తరఫున జరుగుతున్న ఒక చర్య, ప్రతి ఒక్క చర్య మరి దీనికి ఒక ఉదాహరణ. కేసీఆర్, కేటీఆర్ నాయకత్వం పట్ల ఆకర్షితులై యువకులు బీఆర్ఎస్ లో చేరుతున్నారన్నారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. ఉప ఎన్నికలో ఇప్పటికే బీఆర్ఎస్ గెలుపు ఖాయమైందన్నారు. గత కొంతకాలంగా బీఆర్ఎస్ లోకి వరుస చేరికలతో గెలుపు సులువైందన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్పేట్ డివిజన్ కు చెందిన వివిధ పార్టీలకు చెందిన నాయకులు బీఆర్ఎస్ లో చేరారు. పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్న వేళ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ పోలీసులు తనిఖీలు చేశారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు జరిపింది. మోతీనగర్ లోని ఇంట్లో ఎన్నికల అధికారులు తనిఖీలు చేశారు. ఈ క్రమంలో పోలీసులతో మర్రి జనార్దన్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. డైవర్షన్ కోసమే మా ఇళ్లలో సోదాలు చేస్తున్నారన్నారు జనార్దన్ రెడ్డి. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు నివాసంలో పోలీసుల తనిఖీలు చేపట్టారు. ఎలక్షన్ కోడ్ లేని ప్రాంతంలో ఉన్న తన ఇంట్లోకి పోలీసులు ఎలా వస్తారని ఎమ్మెల్సీ రవీందర్రావు ప్రశ్నించారు.